మన జీవితంలో ఒక దశ వస్తుంది. ఎక్కడ చూసినా కష్టం మాత్రమే కనిపిస్తుంది. ప్రయత్నం చేస్తున్నాం కాని ఫలితం లేదు. దుఆ చేస్తున్నాం కాని సమాధానం కనిపించడం లేదు. మన హృదయం నిశ్శబ్దంగా ఒక ప్రశ్న అడుగుతుంది. యా అల్లాహ్, ఎందుకు నేను మాత్రమే? ఎందుకు నా మీదే ఇన్ని పరీక్షలు? ప్రియమైన సోదరులారా, ఇది చాలామందికి ఉన్న నిజమైన భావన. కాని ఇక్కడే ఒక గొప్ప సత్యం దాగి ఉంది. అల్లాహ్ ఎవరికైనా కారణం లేకుండా పరీక్షలు ఇవ్వడు. ప్రతి కష్టం ఒక అర్థం కలిగి ఉంటుంది. ప్రతి బాధ ఒక ప్రయోజనం కలిగి ఉంటుంది. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. భయంతో, ఆకలితో, సంపదలో తగ్గుదలతో. కాని సబ్రు ఉన్నవారికి శుభవార్త ఇవ్వు. ఇది మనకొక క్లియర్ మెసేజ్. కష్టమంటే అల్లాహ్ మనను వదిలేశాడు కాదు. కష్టమంటే అల్లాహ్ మనను పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, సబ్ర్ అంటే ఏమిటి? చాలామంది సబ్ర్ అంటే కేవలం నిశ్శబ్దంగా బాధపడటం అనుకుంటారు. అది పూర్తి అర్థం కాదు. సబ్ర్ అంటే అల్లాహ్ మీద నమ్మకంతో నిలబడటం, కష్టంలో కూడా ఈమాన్ కోల్పోకపోవడం. ప్రియమైన సోదరులారా, సబ్ర్ ఒక యాక్షన్. ఇది మన హృదయ స్థితి. మనకు ఖురాన్లో ఇంకో గొప్ప వాక్యముంది, నిశ్చయంగా అల్లాహ్ సబ్రు ఉన్నవారితో ఉన్నాడు. ఇదొక చిన్న వాక్యం, కాని ఇదొక గొప్ప శక్తి. అల్లాహ్ మీతో ఉన్నాడు అంటే ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయాడు. అతను చాలా కష్టాల్లో పడిపోయాడు. మొదట అతను విరమించాడు. ఎందుకు ఇలా జరిగింది అని బాధపడ్డాడు. కాని తరువాత అతను తన ఆలోచన మార్చుకున్నాడు. ఇది కూడా అల్లాహ్ ప్లాన్లో భాగమే. అతను తన ప్రయత్నం కొనసాగించాడు, దుఆ చేశాడు, సబ్ర్ చేశాడు. కొన్ని నెలల తర్వాత అతనికి ఇంకా మంచి అవకాశం వచ్చింది. ఇది మనకు ఏమి చెబుతుంది? అల్లాహ్ యొక్క ప్లాన్ మనకు అర్థం కావడం లేదు, కాని అది ఎప్పుడూ మంచిదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ముమిన్ యొక్క విషయం ఆశ్చర్యకరం. అతనికి మంచి జరిగితే శుక్రం చెబుతాడు, కష్టం వచ్చినప్పుడు సబ్ర్ చేస్తాడు. రెండింటిలో కూడా అతనికి మంచిదే ఉంటుంది. ఇది నిజమైన ముమిన్ లక్షణం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏమి చేయాలి? మొదటిగా మనం మన ఆలోచన మార్చాలి. కష్టమంటే శిక్ష కాదు, పరీక్ష. రెండవది, మనం దుఆ చెయ్యాలి, అల్లాహ్ దగ్గర సహాయం అడగాలి. మూడవది, మనం నమాజ్లో శాంతి వెతకాలి. నాలుగవది, మనం హడావుడి చెయ్యకూడదు. అల్లాహ్ టైమింగ్ పర్ఫెక్ట్. ప్రియమైన సోదరులారా, మీరు ఈరోజు ఏ కష్టంలో ఉన్నా అది శాశ్వతం కాదు. ఖురాన్ చెబుతుంది, కష్టంతో పాటు సులభం ఉంది. ఈ వాక్యం మనకొక హోప్ ఇస్తుంది. ఇప్పుడు ఒక లోతైన విషయం, కొన్నిసార్లు అల్లాహ్ మనకు వెంటనే ఇవ్వడు. ఎందుకంటే అది మనకు మంచిది కాదు, లేదా ఆయన మనకు ఇంకా మంచిదానిని సిద్ధం చేస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, మీరు అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే మీరు ఎప్పుడూ నష్టపోరు. ఇప్పుడు ఒక చివరి సందేశం, మీరు కష్టంలో ఉన్నప్పుడు అది మీ ముగింపు కాదు, అది మీ స్థాయిని పెంచడానికి ఒక అవకాశం. ప్రవక్తలు కూడా పరీక్షించబడ్డారు, కాని వారు సబ్రు చేశారు. మీరు కూడా చేయగలరు. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మాకు సబ్రివ్వు, మా హృదయాలను బలంగా చెయ్యు, మా కష్టాలను సులభం చెయ్యు, మాకు తవక్కులివ్వు, మమ్మల్ని నీకు దగ్గర చెయ్యు, మా ఈమానును బలపరచు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, సబ్ర్ కష్టం, కాని దాని ఫలితం జన్నహ్. మొదటి భాగంలో ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నాము. కష్టమనేది శిక్ష కాదు, అది ఒక పరీక్ష. ఇప్పుడు మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ పరీక్షల సమయంలో మనం ఎలా ప్రవర్తించాలి? నిజమైన సబ్ర్ ఎలా ఉండాలి? ప్రియమైన సోదరులారా, సబ్ర్ అంటే కేవలం నిశ్శబ్దంగా ఉండటం కాదు, మన హృదయం అల్లాహ్ మీద నమ్మకం కోల్పోకుండా నిలబడటం. బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల మనం అల్లాహ్ మీద ఆధారపడటం. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, ఓ విశ్వాసులారా, సబ్రు మరియు నమాజ్ ద్వారా సహాయం కోరండి. నిజంగా అల్లాహ్ సబ్రు ఉన్నవారితో ఉన్నాడు. ఇది మనకు ఒక క్లియర్ మార్గం చూపిస్తుంది. కష్టం వచ్చినప్పుడు మనం ఏమి చెయ్యాలి? మనం అల్లాహ్ దగ్గరకు వెళ్ళాలి, నమాజ్ ద్వారా, దుఆ ద్వారా,
ప్రియమైన సోదరులారా, మనం ఒక తప్పు చేస్తాము. కష్టం వచ్చినప్పుడు మనం ముందుగా మనుషుల దగ్గరకు వెళతాం, కాని అల్లాహ్ దగ్గరకు వెళ్లడం ఆలస్యం చేస్తాము. ఇది మార్చాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మన నాలుక. కష్టమొచ్చినప్పుడు మనం ఏమి మాట్లాడుతున్నాం? ఎందుకు నాకు మాత్రమే? అల్లా నన్నెందుకిలా చేశాడు? ఈ మాటలు మన హృదయాన్ని బలహీనంగా చేస్తాయి. ఇస్లాం మనకు నేర్పిస్తుంది, కష్టమొచ్చినప్పుడు మనం ఇలా అనాలి, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇదొక చిన్న వాక్యం, కానీ ఇదొక పెద్ద అర్థం. మనం అల్లాహ్ దగ్గర నుండి వచ్చాం, ఆయన దగ్గరికే తిరిగి వెళ్తాం. ప్రియమైన సోదరులారా, ఇది మనకు ఒక గుర్తు. ఈ ప్రపంచం తాత్కాలికం. ఇప్పుడు ఒక లోతైన విషయం, సబ్రుకు రివార్డ్. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, సబ్రు ఉన్నవారికి వారి ప్రతిఫలం లెక్కలేకుండా ఇవ్వబడుతుంది. ఇది ఒక గొప్ప వాగ్దానం. మనం ఇక్కడ కొంత కష్టం పడితే ఆఖిరత్లో అల్లాహ్ మనకు అపారమైన ఫలితమిస్తాడు. ఇప్పుడు ఒక రియల్ ఉదాహరణ. ఒక వ్యక్తి చాలా సంవత్సరాలుగా ఒక సమస్యతో బాధపడుతున్నాడు. అతను దుఆ చేస్తున్నాడు, కాని పరిస్థితి మారడం లేదు. మొదట అతను నిరాశపడ్డాడు, కాని తర్వాత అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను అల్లాహ్ మీద నమ్మకం కోల్పోను. అతను తన నమాజ్ను మెరుగుపరుచుకున్నాడు, జిక్ర్ పెంచాడు, సబ్ర్ చేశాడు. కాలం గడిచింది. ఒకరోజు అతను గమనించాడు, సమస్య ఇంకా ఉంది, కాని అతను మారిపోయాడు. అతని హృదయం బలంగా మారింది. ఇది సబ్ర్ యొక్క నిజమైన ఫలితం. ప్రియమైన సోదరులారా, సబ్ర్ అంటే కేవలం సమస్య పోవడం కాదు. సబ్ర్ అంటే మీరు బలంగా మారడం. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ప్లాన్. కష్టం వచ్చినప్పుడు వెంటనే అల్లాహ్ను గుర్తు చేసుకోండి. 2 రకాత్ నమాజ్ చేయండి. మీ హృదయాన్ని అల్లాహ్ దగ్గర ఉంచి దుఆ చేయండి. మీ నాలుకను కంట్రోల్ చేయండి. నెగటివ్ మాటలు మాట్లాడకండి. ప్రతిరోజూ కొంత ఖురాన్ చదవండి. ప్రియమైన సోదరులారా, మీరు ఈ చిన్న స్టెప్స్ ఫాలో అయితే మీరు మీలో ఒక మార్పు గమనిస్తారు. ఇప్పుడు ఒక హెచ్చరిక, సబ్ర్ అంటే ఆలస్యం అనుకోవద్దు. సబ్ర్ అంటే వదిలేయడం కాదు. సబ్ర్ అంటే ప్రయత్నం కొనసాగిస్తూ అల్లాహ్ మీద నమ్మకం ఉంచడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బలమైన ముమిన్ అల్లాహ్కు ప్రియమైనవాడు. బలమైన ముమిన్ అంటే ఎవరు? కష్టంలో కూడా నిలబడేవాడు. ప్రియమైన సోదరులారా, మీరు ఈరోజు కష్టంలో ఉన్నారు అంటే మీరు బలంగా మారడానికి ఒక అవకాశం ఉంది. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మాకు నిజమైన సబ్రివ్వు. మా హృదయాలను బలపరచు. మా మాటలను కాపాడు. మాకు నమాజులో శాంతి ఇవ్వు. మా కష్టాలను సులభం చెయ్యు. మమ్మల్ని నీకు దగ్గర చెయ్యు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, సబ్ర్ అనేది కష్టం, కాని అది మీను జన్నహకి తీసుకెళ్తుంది.